శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. వేదిక మీద ఉండాలి కానీ ఎదురుగా ఉన్నటువంటి అక్షర పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గోపాలకృష్ణ గారికి, మీ విద్యా సంబంధిత వ్యవహారాలను నిర్వహించేటటువంటి మీరు అకాడమిక్ కోఆర్డినేటర్ అంటారు శ్రీమతి రోహిణి గారికి, అక్కడక్కడ అలా వెలుగుతూ కనపడుతూ ఉన్న నక్షత్రాల్లాగా ఉన్న మీ ఉపాధ్యాయులకి, వీళ్ళందరినీ నడిపిస్తూ ఉన్నటువంటి సరస్వతి మాతకి నమస్కారం చేస్తూ, మీ అందరికీ శుభాశీస్సులు. మీకు నమస్కారం చెయ్యను, నేను చెయ్యకూడదు. నేను మీకు నమస్కారం చేస్తే మీ ఆయుర్దాయం తగ్గిపోతుంది, అందుకని చెయ్యలేదు. వాళ్ళు కూడా నాకన్నా చిన్నవాళ్ళు వయస్సులో, కానీ ఎందుకు చేశాను? వారి పదవికి చేశాను. వారు కూర్చున్నటువంటి కుర్చీ అట్లాంటిది, కుర్చీకి కూడా నమస్కారం చేయాలి. ఎవరెవరికి నమస్కారం చేయాలి? వయస్సులో, ధనంలో, అధికారంలో, పదవిలో, జ్ఞానంలో, సత్ప్రవర్తనలో ఎవరైతే పెద్దలో వారికి నమస్కారం చేయాలి. అట్లా లేని వాళ్ళకి నమస్కారం చెయ్యకూడదు. దీనికి సంబంధించి మనకు చిన్న కథ కూడా ఉంటుంది. రామాయణంలో రాముడు అలా అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎంత అదృష్టవంతుడో తెలుసా రాముడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు మంచి గైడ్ ఉండేవాడు. ఆ గైడ్ అందరూ ఋషులు. ఏం చూడాలి, ఏం చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చరిత్ర ఏమిటి అని చెప్పడం. మనకి అలాంటి వాళ్ళు లేరు కదా. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చూడాల్సినవే కాక చూడకూడనివి కూడా చూస్తాం. దాని ప్రభావం ఎలా ఉంటుంది మనకి? రాత్రి నిద్ర పట్టదు. భయంకరమైన సైట్లు చూస్తే ఏమవుతుంది? పీడకలలు వస్తాయి, అనారోగ్యం చేస్తుంది, భయం వేస్తుంది. తెల్లారేటప్పటికి బద్ధకంగా, నిద్ర చాలలేదు, ఇంకొంచెం సేపు పడుకుందాం, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు కదా అలా అనిపిస్తుంది శరీరం. కానీ రాముడికి అట్లా కాదు. ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళ మాట వినేవాడైనా తనంతట తను ఎక్కడ ప్రవర్తించలా. ఎప్పుడు పెద్దలు ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. అక్కడ ఒక మంచి సంగీతం అది వినపడుతూ ఉంటే ఇక్కడికి అన్ని ఋష్యాశ్రమాలు చూస్తున్నవాడు అక్కడికి ఎడదామంటే ఉన్నటువంటి తనతో వచ్చిన ఋషులు వెళ్ళొద్దంటారు. గొప్ప పదవి ఉంది, చాలా వైభవం ఉంది, కానీ ఎందుకంటే ప్రవర్తన బాగుండలేదు. రామాయణంలో ఈ కథ ఉంది. అరణ్యకాండలో అతడి ప్రవర్తన బాగుండలేదు గనక వెళ్ళక్కర్లేదన్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? ఆయన గొప్ప తపస్సు చేశాడు, వైభవాలు ఉన్నాయి, నిరంతరం సంగీతం వినపడుతూ ఉంటుంది, అప్సరసలు వచ్చి సేవ చేసుకుంటూ ఉన్నారు. అయినా రాముణ్ణి మనం వెళ్ళక్కర్లేదని ఎందుకన్నాడంటే ప్రవర్తన బాగుండాలి. అందువల్ల మనని ఎవరైనా గౌరవించాలంటే ఎలా ఉండాలి? మనం ఏముండాలి? డబ్బుంటే గౌరవిస్తారా? తప్పదు, దండం పెట్టాలి అని అవతలకి వెళ్ళాక విసుక్కుంటారు. పైగా డబ్బు ఎట్లా సంపాదించాడో అని చెప్పి చికాకు కూడా పడతారు. పెద్ద పదవిలో ఉన్నాడా, ఏం చేస్తాం, ఆ కుర్చీ మహాత్యం, దండం పెట్టక తప్పట్లా అని తిట్టుకుంటారు. పైగా ఏమంటారు? ఉద్యోగాంతంపున చూడవలయునయ్య వైభోగములు అంటారు. వీడికి ఉద్యోగం అవని, రిటైర్ అవని వీడి సంగతి చూద్దాం, పదవిలో ఉన్నంత కాలం నమస్కారం చేస్తామంట.
అంతే కదా. కానీ ఎవరికైతే సత్ప్రవర్తన ఉందో, సద్బుద్ధి ఉందో, అటువంటి వాళ్ళని జీవితాంతం గౌరవిస్తారు. ఒక మనిషి ఎంత గొప్పగా బతికాడు అన్నది వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారు అన్న దాన్ని బట్టి తెలుస్తుంది. మనం అంత దాకా వెళ్ళక్కర్లేదు. కానీ మనం వెళుతుంటే కూడా ఇద్దరో ముగ్గురో ఉంటే వీడికి పని చెప్దామా వాడికి పని చెప్దామా అని అనుకుంటే వీడు సరిగ్గా చేయడండి, వాడికి చెప్దామంటారు. అక్కడికి వెళ్ళాక వాడి వల్ల ఉపయోగం ఉంటుంది. అందువల్ల మనకి తప్పనిసరిగా ఉండాల్సింది ఏమిటంటే, మనకి జంట పదాలు ఉన్నాయి. చదువు సంఖ్యలు, చదువు సంస్కారాలు, విద్యా బుద్ధులు అని. అంటే ఒకప్పుడు విద్యావంతులందరూ బుద్ధిమంతులై ఉండేవారు, చదువుకున్న వాళ్ళందరూ సంస్కారవంతులై ఉండేవారు. మరి ఇప్పుడు ఆలోచించండి, చదువుకున్న వాళ్ళందరూ మంచివాళ్ళేనా? డిగ్రీలు ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద మెడికల్ డిగ్రీలు ఉండి ఏం చేశారో మన ఢిల్లీలో చూసాం కదా. ఏం చేశారు? వార్తలు వింటారుగా. వార్తలు వినం మనం. మన చేతిలో ఉన్న కర్ణ పిశాచి ఉంది అంటే సెల్లు, ఇప్పుడు ఇలా పెట్టుకుని చూస్తాం, వింటాంగా. అందుకు కర్ణ పిశాచి అని ముద్దు పేరు పెట్టుకున్నాం మేము దానికి. చెవి దగ్గర ఉండి రొద పెడుతూ ఉంటుంది. చాలాసార్లు అమ్మ పిలిస్తే వినపడదు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే కూడా తెలియదు, వింటూ ఉంటాం. ఆ కర్ణ పిశాచిలో చూసే ఉంటారు ఎంత గొప్ప డిగ్రీలు ఉన్నాయి వాళ్ళకి. డాక్టర్లు కదా, యూనివర్సిటీలో అలా ఉన్నారు. వాళ్ళని మంచివాళ్ళని మనం అంటున్నామా? మనం సంగతి వదిలే. ప్రపంచ దేశాల్లో ఎవరైనా వాళ్ళని మంచివాళ్ళు అంటున్నారా? వాళ్ళు కనపడితే దండం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారా? వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఉంటారా? వాళ్ళతో కనీసం సెల్ఫీ తీసుకుంటామని ఎవరైనా అడుగుతారా? మనకు అదే కదా కల్చర్. ఒకప్పుడు మేమంతా మా చిన్నతనంలో ఆటోగ్రాఫ్లు తీసుకునేవాళ్ళం. ఆటోగ్రాఫ్లో వాళ్ళు మన ఆశీర్వదించేవారు పెద్దవాళ్ళు, వాళ్ళ సంతకాలు ఉండేవి, ఓ మంచి మాట ఉండేది. ఇప్పుడు సెల్ఫీ రేపు పొద్దుటకు ఉండదు. ఇవాళ స్టేటస్లో పెడతాం, రేపు పొద్దున మళ్ళీ ఇంకోటి పెట్టుకోవాలి, స్టేటస్ మార్చాలిగా రోజు, అయిపోయింది. అట్లా కనీసం స్టేటస్లో పెట్టుకోవడానికి ఫోటో కూడా అడగరు. అంటే అవసరం ఏమిటి? మనిషికి గౌరవం కావాలంటే ఏం కావాలి? మంచి ప్రవర్తన కావాలి. మంచి ప్రవర్తన అంటే ఎట్లా ఉంటుంది? ఎప్పుడన్నా రామాయణం చదివారా? మీ ప్రిన్సిపల్ను, అకాడమిక్ కోఆర్డినేటర్, టీచర్స్ లేరు ఇక్కడ, మీరు నేనే ఉన్నాం. అంచేత నిర్మోహమాటంగా చెప్పండి, వాళ్ళతో మనకు సంబంధం లేదు, ఊరికే ఉన్నారంతే. నేను వచ్చిందే మీకోసం. పెద్దవాళ్ళు పిలిస్తే నేను వేరే పని మీద వచ్చాను, మీరు పిలవలేదు నన్ను, నేను రాను అని నిర్మోహమాటంగా చెప్తా. కానీ నాకు మీరంటే ఇష్టం, పిల్లలంటే. అందుకని స్కూల్ అనగానే ఆ కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టి వచ్చేసా. మీరంటే ఎందుకు ఇష్టం మాకు? మీరెవరు? కాదు, మీరు చాలామంది పిడుగులు ఉన్నారు నాకు, పిల్లలే కాదు, కొంతమంది చిచ్చరి పిడుగులు కూడా ఉంటారు, అదా కదా. కానీ నా దృష్టిలో మీరు అది కాదు, మీరు మా భవిష్యత్. ఇంట్లో తల్లిదండ్రుల ఫ్యూచర్ మీ మీద ఆధారపడి ఉంది, సమాజం యొక్క భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది, ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. మీరు తలుచుకుంటే దేశాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు. మీరు తలుచుకుంటే ఈ సమాజాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళి, స్వర్గం మాకెందుకండి, మా దేశంలో మాకు మంచి వాతావరణం తయారు చేసి పెట్టారు సమాజం అని చెప్పి స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడనంత మంచి సమాజాన్ని తయారు చేయగలరు. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడంలో మీది ప్రధానమైనటువంటి పాత్ర. మన ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా పాల్గొన్నది ఎవరండి? 2 పేర్లు బయటకు వచ్చాయి, కానీ ఆ డ్రోన్లు తయారు చేసింది విద్యార్థులు, మీకన్నా కొంచెం పెద్దవాళ్ళు అంతే.
అంత గొప్ప పనులు చేయగలిగిన సామర్థ్యం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన తెలివితేటల్ని, సామర్థ్యాన్ని వృధా చేస్తున్నాం. మనకి 10 రూపాయలు ఇస్తే అమ్మా నాన్న దాంతో మంచి వస్తువులు కొనడం మాని వృధా చేస్తున్నాం. భగవంతుడు మనకి ఇంత మంచి శరీరం ఇచ్చాడు. అందరికీ ఇంత మంచి శరీరం ఉందా అండి? ఉన్నదా? ఎంతోమందికి కళ్ళు లేనివాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, ఏవేవో లేనివాళ్ళు, ఆఖరికి బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు. శరీరం ఉండి కూడా బుద్ధి ఉండదు కొంతమందికి. మరి మీకు అన్నీ ఉన్నాయే, దీన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలా అక్కర్లేదా? అప్పుడు ఉపయోగించుకుంటే ఈ దేశం బాగుంటుంది. అందువల్ల మీరు నాకెప్పుడు మా దేశపు భవిష్యత్తుగా, మా కుటుంబాల భవిష్యత్తుగా, కుటుంబానికి కూడా మీరే భవిష్యత్తు. రేపొద్దున అమ్మా నాన్నను చూడాల్సింది మీరేగా. చూడమని మనసులో అనుకుంటే ఏమో కానీ చూడాలి. మీరు చూడకపోతే మీ పిల్లలు మిమ్మల్ని చూడరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత ఆరోగ్యంగా తర్వాత ఉంటారని నమ్మకం ఉందా? ఎప్పుడప్పుడు జ్వరం రాదా? ఎప్పుడన్నా మనకు ఎవరన్నా గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే బాగుండు అనిపించదా? ఇప్పుడే అనిపిస్తుంది. పెద్దవాళ్ళైతే మరీ అనిపిస్తుంది. ఇప్పుడు మీ అమ్మా నాన్నల్ని మీరు చూస్తే మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. అందువల్ల మీ ఇంటి భవిష్యత్తు మీరే, దేశం భవిష్యత్తు మీరే, సమాజం భవిష్యత్తు మీరే. అందుకే నేను మిమ్మల్ని ఏమంటానో మా భవిష్యత్తు అంటాను, ఇంకో పదం వాడను. మీరు మా అందరికన్నా తెలివిగలవాళ్ళు. మా తరం కన్నా తెలివి ఎక్కువ మీకు. ఎందుకంటే మా తాత తండ్రుల తరం కన్నా మాకు కొంచెం తెలివి ఎక్కువ. ఎందుకని? వాళ్ళ తెలివి సారంగా మాకు వచ్చింది, మేము తెచ్చుకున్నది కొంత ఉంది. మీకు మీ తాతలు, తండ్రులు, మీ అమ్మా నాన్నలు వాళ్ళందరి తెలివి రాగా మీ సొంతంగా ఉన్నది ఉంది. కనుక మీకు తెలివి ఎక్కువ. ఆ తెలివిని దేనికి ఉపయోగించాలి? దేనికి ఉపయోగించాలి? ముందు మీరు బాగుపడడానికి ఉపయోగించండి. చాలామంది ఏమేమో మాట్లాడుకుంటారు. ముందర మీరు బాగుపడండి. మీ పని ఏదో మీరు చేసుకోండి, చక్కగా చదువుకోండి, ఆడుకోండి. ఆటలు మానమని ఎవరు చెప్పలేదండోయ్. ఆటలంటే సెల్ ఫోన్లో కాదు. ఆటలంటే బయట, అది ఆరోగ్యం. ఎవరో చెప్పారు కరోనాలోట వాళ్ళు బాగా ఆడి చెయ్యి వాచిపోయిందిట. కరోనాలో ఆడితే చెయ్యి వాచిపోవటం ఏమిటి అంటే, కంప్యూటర్ సెల్ ఫోన్లో టెంపుల్ రన్ అని ఒక ఆట ఉంటుందిట. తెలుసా మీకు? వావ్, నాకన్నా మీకే బాగా తెలుసు. గుడ్. చూడండి, నాకు నచ్చేది ఎందుకో తెలుసా? తెలియదని అబద్ధం ఆడలా మీరు. తెలుసా నిజం చెప్పారు కదా, అందుకే నాకు సంతోషం. ఎప్పుడు అబద్ధాలు ఆడద్దు. ఎందుకో? అబద్ధాలు ఆడకపోతే వచ్చే సుఖం ఏమిటంటే పడుకోగానే నిద్ర పడుతుంది, రాత్రి పీడకలలు, అజీర్ణం చెయ్యదు, తినదరుగుతుంది, హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉండడం ప్రధానం, కానీ అబద్ధాలు ఆడి ఏదో ఒకటి అయోమయం చేయకూడదు. అంతే కదా? అబద్ధం ఆడితే ఎంత టెన్షనో తెలుసా? ఏ అబద్ధం ఎవరితో చెప్పానో గుర్తుపెట్టుకోవాలి ముందు కదా. అది ఎంత కష్టం. పరీక్షకు ప్రశ్నలే గుర్తుండవే మనకి, అబద్ధాలు ఎక్కడ గుర్తుంటాయి? ఈ అబద్ధాలని పక్కన పెడితే బుర్రంతా ఖాళీ ఉంటుంది కనుక హాయిగా ఒక్కసారి చదివితే గుర్తుంటుంది. ఒకసారి చదివితే గుర్తుంది అనుకోండి, రోజంతా ఆడుకోవచ్చు. ఇది కాదు. ఇది శరీరానికి ఆరోగ్యం కలిగించేది. కనుక ముందు మీరు మీకోసం ప్రయత్నం చేయండి. తర్వాత మీ అమ్మా నాన్నల్ని సంతోషపెట్టండి, గురువుల్ని సంతోషపెట్టండి. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీకు ఒక రకమైన స్థాయి వచ్చిందో ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడతారు. ఇదేమిటండి ఇట్లా చెప్తారు అంటే, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేలవాడు గిట్టనేల, పుట్టలోని చెదలు. చెప్పండి, మీకు వచ్చుగా పద్యాలు. ఓహో, టెక్స్ట్ బుక్స్లో నీతి పద్యాలని తీసేశారు కదా. చేతగన్న ముద్ద దగ్గర నుంచి శ్రీరాముని దయచేతన దగ్గర నుంచి అన్నీ తీసేశారుగా. పాపం మిమ్మల్ని నన్ను లాభం లేదండి, మాదే తప్పు కదా. మేమే కదా మీకున్న
పుస్తకాల్లో మంచివన్నీ తీసేసి పనికిరాని చెత్తంతా పెట్టి మిమ్మల్ని పాడు చేస్తుంది మేమే కానీ మీరు కాదు. మీకు అందరికీ చేతవెన్న ముద్ద పద్యం వచ్చా? తెలుగు పుస్తకాల్లో తీసేశారు. మా చిన్నతనాల్లో ఉండేవి, నాకు ఇవన్నీ చిన్నప్పుడు వచ్చేవి. అంచేత ఈ పద్యం కూడా మీకు రాలేదంటే నేనేమి అనను. మేమే పెద్దవాళ్ళం, అందరం మీ పుస్తకాలు తయారు చేసిన వాళ్ళం, మీకు పాఠాలు చెప్పేవాళ్ళం. కనీసం ఈ పద్యం మీకు చెప్పనటువంటి మీ ఇంట్లో అమ్మా నాన్నలు మా అందరిది తప్పు. మీరు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, మేము చెప్తే గుర్తుపెట్టుకుంటారు. మీరు గుడ్ అవునా కాదా? మీరందరూ మంచి పిల్లలా కాదా? మరి ఈ పద్యం నేర్చుకుంటారా నేర్చుకోరా? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేల వాడు గిట్టనేల. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. తర్వాతది మీకు తెలుసు, చెదలు ఎన్ని పుట్టిపోతున్నాయో మనం కూడా తల్లిదండ్రుల మీద దయ లేకుండా బతికితే ఆ పుట్టలో చెదలు లాంటి వాళ్ళం. మనకు ఒక మంచి పేరు రావాలి, మన నలుగురు గౌరవించాలి, మనకంటూ ఒక అస్తిత్వం అంటారు, అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అంటే మనం కొన్ని పాటించాలి. అందులో ప్రధానంగా తల్లిదండ్రుల్ని గౌరవించటం. ఎందుకు గౌరవించాలండి తల్లిదండ్రుల్ని? ఎందుకు గౌరవించాలి? ఎందుకంటే ఈ శరీరం వాళ్ళ వల్ల వచ్చింది. కొరియా లాంటి దేశాల్లో మాకు పిల్లలు వద్దనుకుంటున్నారు, అక్కడ పుడదామంటే తల్లిదండ్రులు వాళ్ళకి శరీరం ఇవ్వట్ల. మన అమ్మా నాన్న ఎంత మంచి వాళ్ళు, మనకో శరీరం ఇచ్చారు కదా. అమ్మేమో కడుపుతో ఉన్నప్పుడు లోపల ఉన్న బిడ్డకి ఏది అనారోగ్యం చేస్తుందో అని పథ్యం పాటిస్తుంది. పాలిచ్చేంత కాలం కూడా అది తినకూడదు ఇది తినకూడదు అంటే చచ్చినట్టు అవన్నీ పాటిస్తుంది. పొట్టలో ఉన్నప్పుడు తన్నినా, పుట్టాక పాలిచ్చినప్పుడు తన్నినా, ఇటు పాలు తాగుతూనే అటు తన్నుతాడు బిడ్డ. ఏ తల్లి అయినా బిడ్డ మీద కోపం తెచ్చుకుంటుందా అండి? తెచ్చుకోదు కదా. ఇంత కష్టపడి పునర్జన్మ, ప్రతి స్త్రీకి ప్రతి ప్రసవం పునర్జన్మ. ఎవరో ఒకళ్ళు చమత్కారంగా చెప్పారు, ఇవాళ నా పుట్టినరోజు అంటే కాదయ్యా నీ పుట్టినరోజు అంటే మీ అమ్మ పుట్టినరోజు అన్నారు. ఎందుకంటే నువ్వు పుట్టాక ఆవిడ బతికుండి మళ్ళీ పునర్జన్మ ఎత్తింది. మరి అట్లా మనని పెంచినటువంటి అమ్మని గౌరవించాలా వద్దా? ఒక చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తామే, ఇంత శరీరాన్ని ఇస్తే థ్యాంక్స్ చెప్పదు. పైకి ఇంకా మీకు కొంచెం పెద్దవాళ్ళు అయితే అర్థమవుతుంది ఇందులో తండ్రి పార్ట్ ఎంత ఉంది అన్నది. పెంచి పోషిస్తాడు కదా, తండ్రి కూడా గౌరవించాలా వద్దా? అన్నీ వదిలేయండి, వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు, అందంగా ఉన్నారు లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. మనం పుట్టడానికి కారణం కనుక తల్లిని తండ్రిని గౌరవించాలి. ఇంక వేరే రీజన్స్ ఏమీ లేవు, ఆలోచించద్దు వాటి గురించి. ఈ ఒక్క కారణంగా మీరు ఇప్పుడు చూడండి, పేర్లు వినే ఉంటారు మీరు, సెల్ ఫోన్లో చూస్తారు కనుక. డింక్ అని ఒక కల్చర్ వచ్చింది తెలుసా? తెలుసా? ఎవరో ఒకళ్ళు ఇద్దరు అవును అంటున్నారు. ఎవరు? డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇద్దరం ఉద్యోగాలు చేస్తాం, సంపాదించుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. ఆ ఒక్క పదం మానేయాలి లైఫ్లో. ఆనందంగా ఉంటామని చెప్పండి కానీ ఎంజాయ్ అని అనకండి. కానీ మాకు పిల్లలు వద్దు అని మీ అమ్మ నాన్న అట్లా అనుకుంటే మీరు ఉండేవాళ్ళ? లేదు కదా. అసలు మాకు పిల్లలే వద్దనుకున్న వాళ్ళు బోళ్ళు పెరిగిపోయారు. ఎక్కడన్నా చిన్నపిల్లల్ని చూస్తే సంతోషంగా ఉంది, అమ్మాయి అంత మంచి తల్లిదండ్రులు ఉన్నారు పిల్లల్ని కొంటున్నారు అనిపిస్తుంది. కనుక మీకు ఈ శరీరం ఇచ్చి మీరు పుట్టడానికి కారణమైనందుకు
వేరే విషయాలు పక్కకు పెట్టండి, ఆధ్యాత్మిక విషయాలు పక్కకు పెట్టండి, ఆర్థిక విషయాలు పక్కకు పెట్టండి. మీరు ఉన్నారు అంటే అమ్మా నాన్న కారణం గనక వాళ్ళని గౌరవించాలి. మీలో ఎంతమంది రోజు అమ్మా నాన్నకి దండం పెడతారు? అబద్ధాలు. రోజు కాళ్ళకి దండం పెట్టేసి తర్వాత అమ్మని తిడితే కాదు, చూశాను. రోజు దండం పెట్టేసి తర్వాత కాళ్ళు పట్టుకు లాగి అమ్మని తిట్టి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అనడం కాదు. నువ్వు స్కూల్లో నన్ను దింపడానికి రాకే వస్తే అందరూ నిన్ను చూసి నవ్వుతారు, మా క్లాస్మేట్ వాళ్ళ అమ్మ అందంగా ఉంటుంది, నువ్వు అందంగా లేవు అనే పిల్లలు కూడా ఉన్నారు కదా. అట్లా అని ఇంట్లో దండం పెట్టి అట్లా అంటే బాగుంటుందా? అమ్మ అమ్మే, ఎట్లా ఉన్నా అమ్మే. అలాగే నాన్నే, ఎట్లా ఉన్నా నాన్నే. ఎంత సంపాదించాడు ఎంత సంపాదించలేదు, మనకి ఎంత డబ్బు ఇచ్చాడు అదంతా వేరే. అసలు ముందు పెద్ద ఆస్తి ఇచ్చాడండి. ఇంతకు మించిన ఆస్తి ఏముంది? ఈ శరీరాన్ని మించిన ఆస్తి. దీంతో చూస్తున్నాం, వింటున్నాం, చదువుకుంటున్నాం, చేస్తున్నాం, నడుస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీటితో పాటు మనం ఏదైనా సంపాదించుకోవచ్చు. వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేసారు, అయిపోయింది. కనుక తల్లిదండ్రులు ఇచ్చారు ఇవ్వలేదు కనుక తప్పనిసరిగా గౌరవించాలి. తర్వాత తల్లి లక్షణం తండ్రి లక్షణం రెండూ ఉండేది ఇంకోళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? గురువు. తల్లిలాగా ప్రేమగా చూస్తారు, తండ్రిలాగా తప్పు చేస్తే దండిస్తారు. అమ్మ కూడా ఏమంటుంది, తను కొట్టదు. అల్లరి చేస్తే నాన్నకి చెప్తా అంటుంది. నాన్న ఏమనడు, అది వేరే మాట. ఒకవేళ ఆయన దెబ్బ కొట్టడానికి వస్తే అక్కడ ఊరుకోండి, నేను కొడతాలేంటి అంటుంది, గట్టిగా కొడతాడని భయం. అంతే కదా, నేను చెప్తానండి అని చెప్తుంది. అంటే మీరు బాగుపడడమే వాళ్ళ ఉద్దేశం తప్ప మిమ్మల్ని బాధించటం కానీ మీరు పాడైపోవాలని కానీ ఏ తల్లికి తండ్రికి ఉండదు. వాళ్ళు ఏ మాట చెప్పినా మంచిగా చెప్తారు. కనుక తల్లిని తండ్రిని గౌరవించని వాళ్ళు జీవితంలో బాగుపడరు. మన ప్రధానమంత్రి గారు ప్రతి పుట్టినరోజుకి ఎక్కడికి వెళ్ళేవారు? ఒక ఏడాది క్రితం దాకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వచ్చేవారు. అంత ఉచ్చ స్థానంలో ఆయన ఉండడానికి కారణం ఏమిటి? తల్లి ఆశీర్వచనం. తల్లి ఆశీర్వదించిందంటే తప్పనిసరిగా జరుగుతుంది. ఒకవేళ తల్లి తిట్టిందనుకోండి, అది జరగదు, అదో విశేషం. అమ్మ తిడితే ఫలితం ఉండదట తిట్లకి, ఆశీర్వదిస్తే మాత్రం ఉంటుందిట. అందువల్ల అమ్మ తిడితే ఏం పర్వాలా, తిట్టనండి. ఆవిడ తిట్టకపోతే ఎవరు తిడతారు? ఊళ్ళో వాళ్ళు తిడితే ఊరుకుంటామా మనం? కొడతాం. అమ్మ తిడితే పడతాం, అక్కడ కొడతాం, ఇక్కడ పడతాం. ఈ పడినందువల్ల మనకి మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఎవరిని గౌరవించాలి? తల్లి లక్షణం తండ్రి లక్షణం రెండు ఉన్నటువంటి గురువుని గౌరవించాలి. ఏమండి గుడ్ మార్నింగ్ చెప్పాం కదా అంటే సరిపోదు, ఇంత అహంకారంగానే చెప్తారు. చెప్పాక ఇంకేం కావాలి, గుడ్ మార్నింగ్ అంటారు. ఇలా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అలా చేస్తే ఏమైందో తెలుసా? ఈ జన్మలో కాదు, పూర్వజన్మల్లో చేసిన పుణ్యం కూడా గోవింద. ఒక్క చేత్తో నమస్కారం చేస్తే మొత్తం పుణ్యమంతా పోతుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే నమస్కారం ఎందుకు చేయాలో తెలిస్తే ఒక చేత్తో చేస్తే ఎందుకు పోతుందో తెలుస్తుంది. నమస్కారం చేయడం అన్నది ఏదో ఒక చాదస్తం కాదు. నమస్కారం చేయడం అన్నది మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనం బాగుండడం కోసం, మనం మరింత మెరుగుగా ఉండడం కోసం మనం చేసేటటువంటి ఒక చిన్న యోగ ప్రక్రియ. మీరంతా యోగ సాధన చేస్తారు లేదో తెలియదు, కానీ మనం రోజు ఒక తేలిగ్గా యోగం చేయొచ్చు, యోగముద్ర పెట్టచ్చు, యోగ సాధన చేయొచ్చు. ఏమిటది? ఇలా చేస్తే ఏమైంది? ఎడం చెయ్యి కుడి చెయ్యి రెండు కలిసాయి. మీరందరూ 8th తర్వాత వాళ్ళే కదా, 8th క్లాస్ తర్వాత మీకు ఎలక్ట్రిసిటీ మొదలైందా? మ్యాగ్నెటిజం ఫిజిక్స్లో చెప్పారా?
ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సెల్. ప్రతి మనిషి శరీరం ఎలక్ట్రోమాగ్నెటిక్ సెల్. తెలుగులో దీన్ని విద్యుదయస్కాంత ఘటము అంటారు. మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ సెల్లో యానోడ్ ఉంటుంది, క్యాథోడ్. అది యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? వాటిని కలపాలి. అవునా కాదా? మనది ఎలక్ట్రోమాగ్నెటిక్ సెల్ ఈ బాడీ అయినప్పుడు ఇది క్యాథోడ్, ఎడం కదా క్యాథోడ్, ఇది కుడి కదా యానోడ్. ఈ రెండు కలిపితే ఏమైంది? ఈ బాడీ యాక్టివేట్ అయింది. మనలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయింది. ప్రతి మనిషి చుట్టూతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. వీటిని ఆరా అన్న పేరుతో ఇంగ్లీష్లో చెప్తారు. క్లిరియన్ ఫోటోగ్రఫీ అని ఉంది. విన్నారా ఎప్పుడన్నా ఈ పేరు? క్లిరియన్ ఫోటోగ్రఫీ. ఈ క్లిరియన్ మంది కాదు, రష్యా దేశంలో ఆయన క్లిరియన్ అన్నటువంటి ఆయన చేశాడు. ఇప్పటి మాట కాదు, సుమారుగా 45-50 ఏళ్ళు అయింది ఆయన కనుక్కుని. ఆ ఫోటోతో గనక మీరు ఫోటో తీస్తే ప్రోటోప్లాజం వస్తుంది. అందులో ఒక ఎండు ఆకు, పచ్చి ఆకు పెడితే ఆ రెండింటి ఫోటోల్లో తేడా. ఎండు ఆకు ప్రాణం లేనిదిగా తెలుస్తుంది. పచ్చి ఆకు మాత్రమే ఫుల్ ఫోటో వస్తుంది. అది ప్రోటోప్లాజంని క్లియర్గా ఫోటో తీయగలదు. అటువంటి క్లిరియన్ ఫోటోగ్రఫీ వాళ్ళు చేసేది ఏంటంటే మనిషిని స్కాన్ చేస్తారు. అంటే మనిషికి ఫోటో తీస్తారు. ఫోటో తీస్తే ఆ మనిషి చుట్టూ ఉన్నటువంటి ఈ జీవ చైతన్యం ఏదైతే ఉందో ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది ఏదైతే ఉందో అది ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని వాళ్ళు ఫోటో తీసి చెప్పింది ఏంటంటే ఇట్లా రెండు చేతులు కలిపినప్పుడు ఈ చుట్టూ ఉండేటటువంటి ఆరా పెరిగిందిట, ఒక్క చేత్తో చేస్తే తగ్గిందిట. మన ధర్మశాస్త్రాలు ఏవో చెప్పాయి, వాళ్ళకి పని పాట లేదు, ఏదో చెప్పేస్తారు మూర్ఖులు, చాదస్తులు. వాళ్ళు చాదస్తులైనా దాన్ని మనం సైంటిఫిక్గా చూడాలి కదా. పనికి వస్తే వాడదాం, లేకపోతే పక్కన పారేద్దాం. సైన్స్కి నిలబడంది ఏదైనా సరే మన ఆచారం సంప్రదాయం మనకు అక్కర్లేదు. పనికొచ్చేదాన్నే తీసుకుందాం, పనికిరాంది మనకెందుకు? అనేక చెత్త వస్తూ ఉంటాయి. చక్కగా మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు ఎండుటాకులు రాలి పడతాయి, వాటిని తుడిచేద్దాం, చిగుళ్ళని తీసుకుంటాం, పనికొచ్చే వాటిని. ఎప్పుడైతే మనం ఇలా రెండు చేతులు జోడించామో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెల్ యాక్టివేట్ అవుతుంది. మనకన్నా పెద్దవాళ్లలో ఉండేటటువంటి శక్తి ఎక్కువ, మనలో తక్కువ. కనుక ఎప్పుడైతే మనం ఇలా చేతులు జోడించామో వాళ్ళల్లో ఉన్న శక్తి మనకు వస్తుంది. మనం ఏం కష్టపడకుండా వాళ్ళ నుంచి శక్తి తీసుకోవడం ఎంత తేలికైన పద్ధతి. సులభంగా నేనేం సాధన చేయకుండానే ఒక పెద్ద ఆధ్యాత్మిక గురువు ఉన్నారు, లేక ఒక పండితుడు ఉన్నాడు, ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు, అటువంటి వాళ్ళకి ఇలా నమస్కారం చేస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తి కొంత మనకు వస్తుంది. ఎందుకంటే వేళ్ల చివళ్ళకి ఆ విధంగా గ్రహించగలిగిన లక్షణం ఉంది. అన్నింటికన్నా సెన్సిటివ్గా ఏముంటాయి మనకి శరీరంలో? వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఇవన్నీ చూసి మనకి టెన్షన్ వస్తే ఏం చేస్తాం? ఎందుకు గోళ్ళు కొరుకుతాం? ఈ వేళ్ల చివర ఉన్న నరాల చివళ్ళు ఉన్నాయే, అవి గిజగిజగిజలాడుతూ ఉంటాయి టెన్షన్కి. వాటిని ఏం చేయాలో తోచక గోళ్ళు కొరుకుతాం. అందుకని ఆ టెన్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందుకని పెద్దవాళ్ళు కనపడితే ఏం చేయాలి మనం? దానివల్ల ఏమవుతుంది? మనం కష్టపడకుండా బోర్డు శక్తి వస్తుంది. అంతే కదా. ఆర్థిక శాస్త్రంలో కూడా అంటే ఎకనామిక్స్లో ఏం చెప్తారు? తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.
మనం కష్టపడకుండా మనకి శక్తి వచ్చేప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నమస్కారం చేద్దాం. ఈ చేసేటప్పుడు భక్తి ఉంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఏదో శక్తి వస్తుందిలే ఇలా పెడదాం మన మొహం ఇలా మార్చుకుని చికాకు పడుతూ పెడితే తక్కువ వస్తుంది. అది మనస్ఫూర్తిగా పెడితే ఎక్కువ వస్తుంది. దీన్ని ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే, ఇటు పక్క ఈడానాడు ఉంది బ్రెయిన్లో, ఇటు పక్క ఉంది కదా బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉన్నాయి కదా, ఇటు పక్క పింగళానాడు ఉంది. ఈ రెండు కలిపితే మధ్యలో సుషుమ్న యాక్టివేట్ అవుతుంది. అందువల్ల ఇదేమో జ్ఞాపకం అంతా పెట్టుకున్నది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో మనం సొంతగా తయారు చేస్తుంది. మనం సొంతగా రాయాలి చెప్పాలి అంటే మన మెమరీ కూడా మనం ఇంతకుముందు చదువుకున్నది కూడా గుర్తుండాలి కదా. ఎప్పుడైతే ఒక్కసారి ఈ ముద్ర పెట్టామో ఈ కొత్తగా నేర్చుకున్నది ఇక్కడ, పాత సంపాదించి దాచుకున్నది ఇక్కడ, రెండు దగ్గరికి వస్తాయి. పరీక్షల్లో తప్పనిసరిగా మనకి గుర్తొస్తుంది. లేకపోతే హాల్లోంచి బయట అబ్బా నాకు ఈ ఆన్సర్ తెలుసు కానీ అక్కడ గుర్తు రాలా, ఇప్పుడు గుర్తొచ్చిందంట. ఎన్నిసార్లు అవుతాయి మనకి? అట్లా అవ్వకుండా ఉండాలంటే బయలుదేరబోయే ముందు ఒకసారి ఇట్లా పెట్టుకోండి. ఈ దండం హిందూ మతానికి సంబంధించింది కాదు, మనం కూడా పాటిస్తాం. ప్రపంచంలో ఏది మంచి ఉందో అంతా పాటిస్తాం. మనం మనిషి బాగుపడడానికి కావాల్సినవన్నీ పాటిస్తాం. అందువల్ల వేరే వాళ్ళు మీరు హిందువులు కనుక దండం పెడుతున్నారా? కాదు, నేను బాగుపడాలి కనుక దండం పెడుతున్నా. నేను ఎదుటి వాళ్ళ శక్తిని నేను పొందాలి కనుక బాగుపెడుతున్నా. నా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు సమానంగా పనిచేయాలి కనుక దండం పెడుతున్నా. నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి కనుక దండం పెడుతున్నా. ఈ దృష్టితో ఉంటే మరి టీచర్లు కనపడ్డప్పుడు నమస్కారం చేస్తామా చెయ్యమా? కనపడ్డప్పుడు దండం పెట్టమంటారండి. ఎందుకు పెట్టాలి? ఇలా అంటే అయిపోలా? నాకు మనస్సులో వాళ్ళంటే గౌరవం ఉంది కదా, పైకి కూడా పెట్టాలా? ఇలాంటివన్నీ మనకు వచ్చే సందేహాలు మాకు కూడా వచ్చాయండి, మీరేమో అనుకోకండి, మీరు వినకండి, మేము మాట్లాడుకుంటున్నాం. చిన్నప్పుడు మాకు కూడా ఉండేవి ఇట్లాంటివే. బుర్ర పాముల పుట్టలా ఉండేది, అన్ని సందేహాలే. ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి, పెద్దవాడు చెప్పారు కనుక చేయాలా? వాడు చెప్తారు, మనం చెయ్యాలేమిటి? కానీ అది నాకు ఉపయోగపడుతుందంటే నేను చేస్తా కనుక ఏది చెప్పినా పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారని ఆలోచించండి. ఎందుకు చెయ్యాలి అని ఆలోచించొద్దు, ఎందుకు చెప్పారో అని ఆలోచించండి. అవన్నీ మనకి వచ్చేది. ఇంకొకటి మాత్రం చెప్తా, తప్పనిసరిగా మీకు పరీక్షల్లో అన్నీ గుర్తు రావాలంటే, క్లాసులో చెప్పింది చెప్పినట్టు గుర్తుండాలంటే, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవాల్సిన శ్రమ లేకుండా ఉండాలంటే, స్కూలు వదిలిపెట్టాక టైం అంతా ఆడుకోవడానికే వాడుకోవాలంటే చిన్న టెక్నిక్. క్లాస్లో ఇలా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. వెన్ను పూస, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? బ్యాక్ బోన్, సైంటిఫిక్గా స్పైన్ అంటాం కదా. అది స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా కూర్చుని ఒక రోజు వినండి. మీకు మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, ల్యాబొరేటరీ అక్కర్లా, మీరే చేసుకోవచ్చు. ఇలా కూర్చుని వింటే ఎంత బాగా గుర్తుందో, ఇట్లా కూర్చుని వింటే ఎంత బాగా గుర్తుందో మీరే చూసుకోండి, నేను చెప్పాను. ఇలా కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అది జరగడానికి ఒక చిన్న ప్రిపరేషన్ కూడా చేస్తాం మనం. పెద్దవాళ్ళు చెప్పారు. ఏమిటి ఆ ప్రిపరేషను? మనకి గుర్తు దేని వల్ల వస్తుంది? నాడీ మండలం బాగుంటే గుర్తుంటుంది. అంటే నర్వస్ సిస్టమ్ బాగుండాలి. మన శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయి? 72,000. తెలుగొచ్చా? 72,000. ఇన్ని నాడులు యాక్టివేట్ కావాలంటే ఏం చేయాలి? మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అన్ని వైపులకి వెళ్ళాలంటే ఒక్కొక్క స్విచ్ వేసే కన్నా ఈజీ మార్గం ఏమిటి? మెయిన్ స్విచ్. మెయిన్ స్విచ్ ఎక్కడుంది? ఇక్కడుంది, సరిగ్గా ఇక్కడుంది. దాన్ని ఈ నాడీ మండలం మీద పెత్తనం చేస్తుంది కనుక దానికి
ఆజ్ఞ అని పేరు, అంటే కమాండ్ చేస్తుంది. ఎక్కడ ఉంటుందంటే ఇలా మీరు అనుకోండి, ఈ రెండు కనుబొమ్మలు ఇలా అనుకుంటే మధ్యలో కొద్దిగా చిన్న సొట్ట ఉన్నట్టు ఉంటుంది ఎముక మధ్య. ఈ ప్రాంతంలో రోజు ఈ వేలితో ఒక్కసారి ఇక్కడ ఇలా బొట్టు పెట్టుకోండి. పొద్దున రాత్రంతా బొబ్బున్న నరాలు పైకి వస్తాయి. అక్కడ ఎందుకు పెట్టుకోవాలంటే సరిగ్గా ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ గీసి, ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్ లైన్ గీసి, అన్ని స్ట్రైట్ లైన్స్ ఈ మధ్య ఏది ఉందో ఇక్కడ, దీని నుంచి మళ్ళీ వెనక్కి స్ట్రైట్ లైన్ గీయండి, ఇలా వెనక్కి అనమాట బ్రెయిన్ దగ్గరికి. ఆ తర్వాత ఇలా కూర్చున్నప్పుడు స్ట్రైట్గా మనం కూర్చున్నప్పుడు వెన్నుపూస చివరి ఆ పూస నుంచి పైదాకా ఒక స్ట్రైట్ లైన్ గీయండి. వంగితే తేడా వస్తుంది. ఈ స్ట్రైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసిన స్ట్రైట్ లైను, ఈ వెనక నుంచి తీసిన స్ట్రైట్ లైన్ ఇక్కడ కలుస్తాయి. ఆ కలిసే ప్రాంతంలో మీకు కొంచెం బయాలజీ కూడా తెలుసు కదా, బ్రెయిన్ గురించి తెలుసు కదా. అక్కడ ఏముంటుంది వెనకాల? పిట్యూటరీ బాడీ, పీనియల్ గ్లాండ్ పేరు విన్నారా? అవి ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇలా అన్నారో స్ట్రైట్ లైన్ కదా, వెళ్ళది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయ్యి మన శరీరంలో ఏవైతే హార్మోన్లు వినాళ గ్రంథుల నుంచి స్రవించే ద్రవాలు అవన్నీ సరైన మార్గంలో స్రవిస్తాయి. ఇప్పటికీ పూర్తిగా ఆ రెండింటి యొక్క పర్పస్ పూర్తిగా తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకునే ప్రయత్నాలు బయాలజీలో ఒక 30-40 ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఇది మెమరీకి సంబంధించింది, ఇది అని ఇంకా డౌట్ఫుల్గా చెప్తూ ఉన్నారు. మన ఋషులు తేలిగ్గా కనిపెట్టేశారు వాటిని. అంటే వాళ్ళన్నీ ఎక్స్పెరిమెంట్లు చేశారు, ఆ ప్రొసీజర్ అంతా ఇవ్వలేదు. దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. దాని ప్రకారం ఇది యాక్టివేట్ అవుతుంది కనుక గుర్తుంటుంది. ఇది మనం ఇంట్లో ఏం చెప్తారు అమ్మ వాళ్ళు, పరీక్షకి వెళ్ళబోయే ముందు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని మొహాన్ని బొట్టు పెట్టుకెళ్ళు బాగా రాస్తావని. వాళ్ళకి అంతవరకే తెలుసు. కానీ వాళ్ళు చెప్పింది నిజం. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ బొట్టు పెట్టుకుని వెళ్ళావో ఇలా అనుకోగానే ఏ దేవుడిని తలుచుకున్నా సరే దేవుడు ఎవ్వరూ లేరని నమ్మరు అనుకోండి, మీరు సమస్య ఏం లేదు. దేవుడిని నమ్మమని ఎవరు చెప్పారు? మీకే అనుభవంలోకి వస్తుంది, నమ్మాలో అక్కర్లేదు. ఇంకోటి చెప్తే నమ్ముతామేమిటి? నాకు బుద్ధి ఉందా అంటే నేను నమ్ముతానా? ఎదుటివాళ్ళు చెప్తే ఎలా నమ్ముతాను? నేను ఏదన్నా మంచి చెడు తేడా తెలుసుకోగలిగితే అప్పుడు నాకు బుద్ధి ఉంది అనుకుంటా. లేకపోతే బుద్ధి లేని పని చేస్తానని నాకు నేనే అనుకుంటూ ఉంటాను కదా అప్పుడప్పుడు. ఎవరికి వాళ్ళు, మీరు అనుకోరులేండి, పెద్దవాళ్ళం అనుకుంటాం. కనుక ఇవన్నీ కనపడవు, అనుభవంలో తెలుస్తాయి. దేవుడు ఉన్నాడు లేదో అనేది మనకు అనుభవంలో తెలుస్తూనే ఉంటుంది. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ దేవుడికి రిప్రజెంటేటివ్ అయితే మనకు కనపడతారండి ముగ్గురు. ఎవరు దేవుడి రిప్రజెంటేటివ్స్? తల్లి, తండ్రి, గురువు. ఈ ముగ్గురు దేవుడి రిప్రజెంటేటివ్స్. గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా వీళ్ళని గౌరవిస్తే చాలు. దండం పెట్టమంటే కాళ్ళు నమస్కారం చేసి కాళ్ళు లాగేయడం కాదు, వాళ్ళు చెప్పినట్టు వినడం, వాళ్ళ పట్ల గౌరవం చూపించడం. కనుక అవన్నీ లేకపోతే మీ అమ్మని తలుచుకోండి, అది కూడా ఇష్టం లేదు. నన్ను నేనే తలుచుకుంటా, నేనేం తక్కువ? నేను తక్కువ కాదు కదా. నేను కూడా భగవంతుడి రిప్రజెంటేటివ్నే కదా. నాలో కూడా పరమాత్ముడు ఉన్నాడు కదా. దేవుడు అందరిలో ఉన్నప్పుడు నాలో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. కనుక నన్ను నేనే తలుచుకుని ఒక్కసారి అలా నమస్కారం చేసుకుని, నమస్కారం ఎదురుగా ఫోటో ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు నేను నమస్కారం చేసుకుంటే ఫోటో ఎందుకు? ఏ దేవుడి ఫోటో? నమస్కారం దేనికంటే నాలో ఉన్న చైతన్యం చక్కగా పనిచేయడానికి. ఇప్పుడు చదువుకున్నది, ఇంతకుముందు చదువుకున్నది రెండు ఒకేసారి నాకు గుర్తు రావడానికి, సమయానికి గుర్తొచ్చేట్టు. కర్ణుడి విద్యలాగా అంత సమయానికి గుర్తు రాకుండా పోతే కష్టం. కనుక ఇవన్నీ చేయడానికి వీటి ఇక్కడ పొట్టు పెట్టుకోమన్నారు. ఈ రెండు చేస్తేనండి మనం ఎంత బాగుపడతామో నేను చెప్పలేదు. దీనికి మతంతో సంబంధం లేదు. నమస్కారానికి బొట్టుకి గుర్తుండాలనుకున్న వాళ్ళందరూ పెట్టుకోవచ్చు, బాగుపడాలనుకున్న వాళ్ళందరూ
ఊరికే ఎదుటి వాళ్ళ శక్తి పొందాలనుకున్న వాళ్ళందరూ నమస్కారం చేయొచ్చు. మెమరీ బాగుండాలనుకున్న వాళ్ళు ఈ రెండు చేయొచ్చు. ఇవి కాక ఒక్క చిన్న టెక్నిక్ చెప్తా ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ పిల్లలకి. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి? మీకు ఏ సబ్జెక్టు ఇష్టం లేదనుకుంటారో దాన్ని 4 రోజులు వదిలేసేయండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం లేదంటారు కదా. మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టం లేకపోవడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. సైకాలజిస్టులు చాలా చెప్తారు. అవన్నీ ఇక్కడ వద్దు, సమయం లేదు కనుక 4 రోజులు దాని గురించి మర్చిపోండి. 5వ రోజు 6వ రోజు ఐ లవ్ దిస్ సబ్జెక్ట్ అని సబ్జెక్ట్ని ప్రేమించడం మొదలుపెట్టండి. పాఠం చెప్పిన వాళ్ళని కూడా మర్చిపోండి. కొన్ని సందర్భాల్లో అది కూడా కారణం అవుతుంది. టీచర్ ఏదో తిట్టడమో ఏదో వచ్చి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం లేకపోవడం. పాపం వాళ్ళు మీరు పాడైపోవాలని కాదు, మీరు బాగుపడాలని అంటారు, కానీ మీరు హర్ట్ అయ్యారు అంతే. నేను పెడుతూ ఉంటే నాకు రాయి తగిలి కాలికి దెబ్బ తగిలిందంటే రాయి కావాలని చేసిందా? నా దుందుడుకుతనం అంతే. అందువల్ల అన్నీ మర్చిపోండి. సబ్జెక్టుని ప్రేమించండి, ప్రేమగా చదవండి. ప్రేమగా చదివితే ఒక్కసారి చదివినా గుర్తుంటుంది. విసుక్కుంటూ చదివితే 100 సార్లు చదివినా గుర్తుండదు. ఇది మామూలుగా చెయ్యండి. యాక్చువల్గా సంవత్సరం మొదట్లో అయితే 4 రకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సగం అయిపోవచ్చింది, సగం అయిపోయింది. ఎందుకంటే సిలబస్లు తొందరగా పూర్తి చేయమని ఒత్తిళ్ళు వస్తున్నాయి కదా, అంచేత 3 వంతులు అయిపోయినట్టే. కనుక సబ్జెక్ట్ని ప్రేమించండి. రేపు పరీక్షలకి ప్రిపరేటరీ హాలిడేస్ ఇచ్చినప్పుడు పడి చదవకండి. రోజు కాసేపు చదివితే అప్పుడు హడావుడి పడాల్సిన పని ఏముంది? ఒకవేళ చదవలేదు అనుకుందాం, తెలియదుగా, ఎవరు ఇలా చదవమని చెప్పలేదుగా మనకి. తొందరగా మంచి మార్కులు తెచ్చుకో, యూనిట్ టెస్ట్లో తెచ్చుకో, అక్కడ తెచ్చుకో, ఇక్కడ తెచ్చుకో అని ఇంట్లో అమ్మా నాన్న కూడా సతాయించేస్తారు మనని కదా. టీచర్ల కన్నా ఎక్కువ అమ్మా నాన్నలు మరీ విలన్లు అయిపోయారు ఈ మధ్య చదువు విషయంలో. అవునా కాదా? మీ అమ్మా నాన్నలు విలన్లా కాదా? మీరు అప్పుడప్పుడు చదవకపోతే ఏమనరు కదా. వెరీ గుడ్. అలాంటి అమ్మా నాన్నలు రియల్ హీరోలు. అప్పుడప్పుడు పిల్లలు చదవను అంటే ఊరుకున్నవాళ్ళు. కానీ పరీక్షల్లో మార్కులు రాకపోతే ఊరుకోకూడదు సుమా. అక్కడ ఊరుకోకూడదుగా, అప్పుడు రావాలి. ఆ విధంగా టైం టేబుల్ వేసుకుని చదువుకోండి. రేపు పరీక్షనంగా రాత్రికి చదువు ఆపేయండి, పెందరాడే పడుకోండి. పగలు చదువుకోండి, రాత్రి ప్రశాంతంగా పడుకోండి. పొద్దున ఫ్రెష్గా లేవండి, లేచి దేవుడికి దండం పెట్టుకోండి. చదివిన సిలబస్ ఉందే దాన్నంతా ఒక్కసారి కాగితాలు తిప్పండి, చదవకండి. అంటే ఏ టాపిక్ మిస్ అవ్వకుండా. ఇదంతా మీకు పరీక్షల్లో మార్కులు రావడానికి 50% ప్రిపరేషన్ అంతే. మిగిలిన 50% ఎక్కడుంది? పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు ఉంది. టెన్షన్తో వెళ్ళకండి. పెన్నులు జాగ్రత్తగా రెడీగా ఉన్నాయో రాత్రే చూసి పెట్టుకోండి. హాల్ టికెట్లు పెన్నులు దగ్గర పెట్టుకోండి. హాల్లోకి నవ్వుకుంటూ హాయిగా ప్రశాంతంగా వెళ్ళండి. వెళ్ళి 5 నిమిషాలు ముందు వెళ్ళి కూర్చోండి. ఇవన్నీ మార్కులు రావడానికి మాకు చెప్తున్నాను నేను. 5 నిమిషాలు ముందు హాల్లోకి వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా మీకు ఇష్టం దైవం ఉంటే దేవుణ్ణి తలుచుకోండి, లేదంటే మిమ్మల్ని మీరే తలుచుకోండి. మీకు హీరో ధోని అయితే ధోనిని తలుచుకున్నా పర్వాలేదు, ఎవరో ఒక్కడ తలుచుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే కంగారు పడుతూ పరీక్ష రాయకండి. 5 నిమిషాల పాటు క్వశ్చన్ పేపర్ చదివి ప్రశాంతంగా మీకు ఏ ప్రశ్న బాగా వచ్చో దాన్ని సెలెక్ట్ చేసుకుని 1, 2, 3 ఆర్డర్లో రాసుకోండి క్వశ్చన్ పేపర్ మీద. 5 నిమిషాలు వేస్ట్ అయ్యాయి అనుకోవద్దు. ఈ 5 నిమిషాల ప్రిపరేషన్ వల్ల మీకు చాలా మార్కులు వస్తాయి. అందువల్ల ముందర ఇది రాస్తా, తర్వాత ఇది రాస్తా, తర్వాత ఇది రాస్తా అని చెప్పి వరుసలో 1, 2, 3, 4 వేసుకోండి. ఎందుకు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీరు మొదటి ప్రశ్న పర్ఫెక్ట్గా రాస్తే ఆ
ఇంప్రెషన్ తర్వాత ప్రశ్నలకి మార్కులు వేయడం మీద ఎగ్జామినర్ మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత 1-2 పాయింట్స్ తక్కువ రాసినా 2 మార్కులు తగ్గించే చోట 1 మార్కు తగ్గిస్తారు. హ్యాండ్ రైటింగ్ బాగా ఉండేది చూసుకోండి. ఈ దౌర్భాగ్యపు సెల్స్ వచ్చిన తర్వాత యువర్ అని రాయడానికి యూఆర్ రాస్తున్నాను. అంచేత రాయడం అభ్యాసం చేయండి. హ్యాండ్ రైటింగ్ బాగుండేట్టు చూడండి. మొదటి ప్రశ్నకి 3-4 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా జాగ్రత్తగా రాయండి. తర్వాత క్రమంలో రాసుకోండి. రాయడం అలవాటు పడ్డాక నాకు ఈ ప్రశ్న రాదేమో అని అనుకున్న ప్రశ్న కూడా బాగా రాయడం జరుగుతుంది. మీరే గమనించుకోండి. రేపు ఎప్పుడన్నా ఒక టెస్ట్ పెట్టుకోండి పబ్లిక్ ఎగ్జామ్కి ముందు, ఈ రకంగా ప్రయత్నం చేయడానికి చేసుకోండి. తప్పనిసరిగా మీకు మీరు అనుకున్న దానికన్నా 10 మార్కులు ఎక్కువ వస్తాయి. ఈ రకంగా ప్రయత్నం చేస్తే, ఎందుకంటే మెంటల్ ప్రిపరేషన్ చాలా అవసరం. సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటు మెంటల్ ప్రిపరేషన్ కూడా చాలా అవసరం. దాన్ని మేకప్ చేయండి. కొంతమందికి రేపు పరీక్ష అంటే వాడి జ్వరం వస్తుంది టెన్షన్కి. టెన్షన్ ఏం లేదండి, హాయిగా రాయొచ్చు. జీవితం ఆనందంగా సుఖంగా గడుపుకోవడానికే తప్ప కంగారు పడుతూ బాధపడుతూ ఏడుస్తూ టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరందరూ పరీక్షల్లోనే కాదు జీవితంలో కూడా 100కి 100 మార్కులు తెచ్చుకుని ఆనందంగా ఉండాలి అని ఆ సరస్వతి దేవి నా అక్షరం అంటే నశించనిది అని అర్థం, శాశ్వతంగా ఉండేదని అర్థం. డబ్బులు పోతాయేమో కానీ చదువుకున్న చదువు పోదు. అక్షరం మొక్కుంటే చాలు. కనుక ఆ అక్షర స్వరూపిణి అయినటువంటి సరస్వతి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్షర మేనేజ్మెంట్కి, మీ ప్రిన్సిపల్ గారికి, అకాడమిక్ కోఆర్డినేటర్కి, ఇంకా ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. మీకు శుభాశీస్సులు. స్వస్తి. చప్పట్లు కూడా ఒక గొప్ప యోగ ప్రక్రియ. అవసరమైనప్పుడు కొట్టండి. ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఏమన్నా తెలుసుకోవాలనుందా? ఇది ఎందుకు చెయ్యాలి అని మనసులో పురుగు